హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నానంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్ రెసిపీ కూడా. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఛానల్లో ప్రతి రెసిపీ కూడా టిప్స్తో ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది విటమిన్ డి లోపం వల్ల బాధపడుతున్నారు కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ కనుక ట్రై చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. వారానికి ఒక్కసారైనా మష్రూమ్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. విటమిన్ డి లోపం అనేది రాకుండా ఉంటుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలండి. అంటే కొంతమందికి తెలియదు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ క్లీనింగ్ కూడా చూపిస్తున్నాను. ముందుగా ఇలాగ కాడ దగ్గర అది కట్ చేసుకొని పైనంతా కూడా ఇలా పీల్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసే ముందు ఒక గంట సేపు అయినా సరే ఎండలో పెట్టుకోవాలి. దానివల్ల విటమిన్ డి అది అబ్జార్బ్ చేసుకుంటుంది. దాన్ని మనం కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మనకి విటమిన్ డి బూస్టప్ అవుతుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇది. దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇలా పైన కొద్దిగా స్క్రేప్ చేసేసేయండి. ఇలాగా ప్రతి మష్రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ అన్నీ కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు కనీసం 5 సార్లన్నా శుభ్రంగా కడుక్కోవాలండి వాటర్లో. ప్రతి మష్రూమ్ని చూసుకుంటూ ఏమాత్రం మట్టి అంటూ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. 5 సార్లు ఖచ్చితంగా కడుక్కోండి. ఇలా చిన్నల గిన్నెలో వేసేసుకున్నాను. ఈ మష్రూమ్స్ అన్నిటిని కూడా ఇలా స్లైస్ చేసుకోవాలండి. మష్రూమ్స్లో వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. అలాగే వైటమిన్ బి, అలాగే సెలీనియం ఎక్కువగా ఉంటుందండి. ఇది శరీరానికి ఎంతో అవసరం. ఈ మష్రూమ్స్కి డయాబెటీస్ని కంట్రోల్ చేసే గుణం ఉంటుందండి. సో తరచుగా ఇది తీసుకోవడం అనేది చాలా మంచిది. చూసారా, అన్నీ కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకున్నాము. మిగతా కూరగాయలు కట్ చేసుకున్నాక ఇది కట్ చేసుకోండి, లేకపోతే అవి నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఒక వెడల్పు ప్యాన్ తీసుకున్నాను. కాస్త మాత్రమే బటర్ వేస్తున్నానండి, ఎక్కువ వేసుకోవడం లేదు. బటర్ కూడా మంచిదేనండి, గుడ్ ఫ్యాటే. తగ్గు మాత్రం తీసుకోవడం వల్ల మేలే జరుగుతుంది. బటర్ అంతా కూడా మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకోండి. ఒక 8 వెల్లుల్లి రేకులు నేను పొట్టు తీసుకొని సన్నగా తరుక్కున్నానండి, అది వేసుకుంటున్నాను. 3 పెద్ద పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకున్నాను. ఇవి కాస్త లేత రంగులో ఉంటాయండి, ఆ పచ్చిమిర్చి తీసుకున్నాను. బాగా నల్లగా ఉన్నవైతే 2 తీసుకోండి. ఇవన్నీ కూడా కాస్త వేగితే సరిపోతుందండి, డీప్ ఫ్రై అవ్వకూడదు. అలాగే ఒక అరముక్క ఉల్లిపాయ అండి, మీడియం సైజ్ది సన్నగా తరుక్కున్నాను. ఉల్లికాడలు ఉంటాయి కదా, కింద ఉల్లిపాయలు ఉంటాయండి, అవి కూడా సన్నగా తరుక్కుని వేసుకున్నాను. ఇవన్నీ కూడా జస్ట్ మగ్గితే సరిపోతుంది, డీప్ ఫ్రై మాత్రం అవ్వకూడదు. ఇప్పుడు మష్రూమ్స్ వేసుకుంటున్నాము. ఇక్కడ నేను గార్లిక్ ఫ్లేవర్ అనేది డామినేటింగ్గా తీసుకున్నాను. ఒకవేళ మీరు కాస్త స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు కాస్త అల్లం సన్నగా తరిగింది కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసుకోండి, అలా కూడా బాగుంటుందండి. కాకపోతే గార్లిక్ మష్రూమ్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది, అందుకే నేను అల్లం వేసుకోలేదు. మీకు నచ్చితే అది కూడా వేసుకోండి, పర్వాలేదు. ఇవంతా కూడా కలుపుతూ కుక్ చేసుకోండి. మష్రూమ్స్లో ఎక్కువ వాటర్ ఉంటుందండి, సో విడిగా మనం కుక్ చేసుకొని అవసరం లేదు, చాలా తొందరగా కుక్ అయిపోతాయి. కాస్త సాల్ట్ వేసుకుంటున్నాము మష్రూమ్స్ కుక్ చేసేటప్పుడు. ఇవంతా కూడా ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్లో మగ్గిపోతాయండి. ఇలాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కుక్ అయితే చాలు. ఫ్రైడ్ రైస్లో ఆ వెజిటబుల్స్ క్రంచ్ కానీ లేకపోతే ఆ వెజిటబుల్స్ ఫ్లేవర్ అనేది బాగా తెలియాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇంత మాత్రం అంటే ఒక పెద్ద టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూను గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1 టీ స్పూను సోయా సాస్ వేసుకుంటున్నాను. ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఈ సాసులు వేసుకున్నప్పుడు టాస్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ 1 మినిట్ తర్వాత ఇదంతా చక్కగా ఫ్లేవర్స్ అంతా కూడా బ్లెండ్ అయినాయి కదా. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. రైస్ ఎలా కుక్ చేసుకున్నానంటే ఫ్లేకీగా ఉండాలి. కుక్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి, అలాగే 1 చుక్క ఆయిల్ వేసుకోండి, అప్పుడు అంటుకోకుండా ఉంటుంది. పొడి పొడిగా ఉండాలి రైస్. అలాగే కనీసం ఒక 20 మినిట్స్ ముందన్నా కుక్ చేసుకొని రెడీ పెట్టుకోండి రైస్ని. పూర్తిగా చల్లగా అయిపోవాలి రైస్, లేకపోతే ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇది జెంటిల్గా టాస్ చేసుకోండి. ఈ ఫ్లేవర్స్ అంతా కూడా ఈ రైస్తో బ్లెండ్ అవ్వాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకుంటున్నానండి, పెప్పర్ పౌడర్. ఫ్రైడ్ రైస్లో ఈ పెప్పర్ పౌడర్ వాడడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. పైగా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇప్పుడు రైనీ సీజన్లో కానీ చలికాలం కానీ ఈ పెప్పర్ వాడడం అనేది చాలా మంచిదండి. ఇదంతా కూడా ఒక్కసారి జెంటిల్గా కలుపుకోండి. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఉప్పు వేసుకోవాలి.
ఆఖరిన ఎందుకు వేసుకుంటున్నాం ఉప్పు అంటే, మన సాస్‌లో కూడా ఉప్పు ఉంటుందండి. మనం వేసుకున్న సోయా సాస్‌లో గానీ, లేకపోతే చిల్లీ సాస్‌లో కూడా ఉప్పు ఉంటుంది. కాబట్టి ఆఖరిన వేసుకుంటే ఏమవుతుందంటే కరెక్ట్‌గా తెలుస్తుంది. ముందు ఆల్రెడీ కొద్దిగా వేసుకున్నాం కదా మష్రూమ్స్ అప్పుడు. సన్నగా తరిగిన ఉల్లికాడల తరుగు వేసుకుంటున్నాము. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్స్‌లో పెట్టండి. ఇప్పుడు ఫ్లేమ్‌ని హైలో పెట్టుకొని ఇలాగా కలుపుతూ ఉండండి. అడుగంటకూడదు. రైస్ అంతా కూడా పొడి పొడిగా ఉండాలి. మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా చిల్లీస్ గానీ, సాసులు గానీ, లేకపోతే మిరియాల పొడి అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీస్ ట్రై చేయండి. మన ఛానల్‌లో ప్రతి రెసిపీ కూడా టిప్స్‌తో ఉంటుంది. కాబట్టి బిగినర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో? మధ్య మధ్యలో మష్రూమ్స్ తగులుతూ కలర్‌ఫుల్‌గా ఉన్నప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వేడి వేడిగా ఒక డిన్నర్ టైం గానీ, ఏదో ఒక టైంలో మనం లంచ్ టైం గానీ, ఈ రెసిపీ ప్లాన్ చేసుకొని తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థాంక్ యూ.